హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఆనందలోకం జానపద నవల 3వ భాగం విందాం. మరునాడు పొద్దున్నే ఆ ఊరు నుంచి బయలుదేరిన విజయుడు చాలా ఊళ్ళు దాటుకుంటూ ప్రయాణించాడు. మిట్ట మధ్యాహ్నం కావస్తోంది. దరిదాపుల్లో మనుషుల అలికిడి గాని ఊరున్న దాఖలాలు గాని కనిపించలేదు. అతడికి దాహం వేసింది. చుట్టూ ఎండు దిబ్బలు, ఇసుక మేటలు, రాళ్ళు రప్పలు తప్ప పచ్చదనం కనిపించలేదు. అయినా శరీరంలోకి శక్తిని తెచ్చుకొని గుర్రాన్ని పరిగెత్తిస్తూనే ఉన్నాడు. మరికొంత దూరం ముందుకు వెళ్లేసరికి దూరంగా తూర్పు దిక్కున ఎవరో మనుషులు కనిపించారు. వారి వైపు గుర్రాన్ని పరిగెత్తించాడు విజయుడు. వాళ్ళందరూ ఆడవాళ్లే. తలపై మట్టి కుండల్లో నీరు మోస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని ఆపి, దాహం తీర్చుకునేందుకు దగ్గరలో ఏదైనా వాగు ఉందా అని అడిగితే, దరిదాపుల్లో నీరు దొరకదు పరదేశి, మేము నీరు పోస్తాం, దాహం తీర్చుకో అని ఒక స్త్రీ తన కుండలో తెచ్చుకున్న నీటిని విజయుడు దోసిల్లోకి పోసింది. ఆమె మంచితనానికి కృతజ్ఞతలు చెప్పిన విజయుడు వారికి నీరెలా దొరికింది అని అడిగాడు. అక్కడికి 2 మైళ్ళ దూరంలో గల ఖర్జూరపల్లె అనే ఊళ్ళో ఉంటున్నామని, గ్రామంలో నీటి బావులన్నీ ఇంకిపోవడంతో తాగునీటి కోసము 5 మైళ్ళ దూరం వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని చెప్పింది. వారు ఉంటున్న ఊరు తమ రాజ్యంలోనిదేనని విజయుడు తెలుసుకున్నాడు. మహారాజు పంపించిన నిధులు స్వాహా చేస్తూ అక్కడి రాజోద్యోగి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని బోధపడింది విజయుడికి. వాళ్లతో కలిసి వాళ్ళ ఊరిలోకి వెళ్ళాడు. ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు క్రింద కట్టిన రాతి కట్టు మీద కూర్చొని ముచ్చట్లాడుతూ కనిపించారు కొందరు పల్లెవాసులు. వారి మధ్యన కూర్చున్న రాజోద్యోగిని విజయుడికి చూపించారు ఆ స్త్రీలు. విజయుడు అక్కడికి వెళ్ళి తన పరిచయం చెప్పాడు. అది విన్న రాజోద్యోగి కళ్ళల్లో భయం కనిపించింది. అదేమీ పట్టించుకోకుండా నీటి బావులు తవ్వించని విషయమై ప్రశ్నించాడు విజయుడు. ఆ ఉద్యోగి తడబడుతూ జవాబిచ్చాడు. రాజుగారు పంపిన నిధులను ఆ ఉద్యోగి స్వాహా చేస్తున్నాడని విజయుడు విచారణలో తెలుసుకున్నాడు. అతడిని రాజుగారికి అప్పగించి శిక్షించాలని అనుకున్నాడు విజయుడు. కొందరి భటులను పిలిపించి ఆ ప్రాంతపు అమీన్కు ఆ రాజోద్యోగిని అప్పగించాడు. ఈ రాజోద్యోగి పరిస్థితి కూడా కుక్కచావే అయింది. దగ్గరలోని ఫోతేదార్ని కూడా అక్కడికి రప్పించి ఖర్జూరపల్లెలోని ప్రజలకు నీటి కొరత తీర్చమని చెప్పాడు. గ్రామస్తుల సంతోషానికి అంతు లేకపోయింది. తమ స్త్రీలకు ఇక ముందు కష్టం ఉండదని తృప్తి చెందారు ఊళ్ళోని వాళ్ళందరూ. అక్కడి నుంచి తృప్తిగా ప్రయాణమయ్యాడు విజయుడు. మరుసటి రోజు ఉదయమే విజయుడు ఒక దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తున్నాడు. ఎక్కడి నుంచో రక్షించమని చేస్తున్న ఆర్తనాదాలు ఆయన చెవిలో పడ్డాయి. తన గుర్రాన్ని అటువైపుకు పరిగెత్తించాడు విజయుడు. అలా కొంత దూరం వెళ్ళగానే అతడికి ఒక సరస్సు, అక్కడొక భయంకర దృశ్యము కనిపించాయి. ఆ దృశ్యం చూడగానే ఒళ్ళు జలధరించింది విజయుడికి. అక్కడ భయంతో ఆర్తనాదాలు చేస్తున్న ఒక ముని కనిపించాడు విజయుడికి. ఆయన కాలుని పట్టుకొని లోపలికి లాగుతోంది ఒక భయంకరమైన ముసలి. దాని నుంచి తప్పించుకునేందుకు సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాడు ఆ ముని. కానీ ఆయన మోకాలి లోతు నీటి ఉండటంతో ఆయనకు వీలు కుదరటం లేదు. ముసలిని ఎదిరించే శక్తి లేకపోవడంతో రక్షించమని గట్టిగా కేకలు పెడుతున్నాడు. విజయుడు తన గుర్రం మీద నుంచి ఒక్క ఉదుటున క్రిందకు దూకి ముసలి ఉన్న స్థలానికి వెళ్ళాడు. ఆ ముసలి నోటిలో చిక్కిన మునికాలిని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించాడు. ముసలి దవళ్ళని 2 చేతులతో గట్టిగా విడదీయాలని చూశాడు. విజయుడు ప్రయత్నం గ్రహించినట్లు ముసలి మరింత పట్టు బిగించడంతో ఆ ప్రయత్నంలో వీలు కుదరలేదు. మునికాలు తెగి పడుతుందేమోనన్న సంశయం కలిగింది విజయుడికి. ఆ పని ఆపేసి తన పదునైన ఖడ్గాని బయటికి తీసి మొసలిని నీటి క్రింద నుంచి పొట్ట భాగం మీద ఇతర శరీర భాగాల్లో వరుసగా 6-7 సార్లు బలంగా పోట్లు పొడిచాడు. అది తట్టుకోలేకపోయిన ముసలి విజయుడిని తన తోకతో బలంగా కొట్టింది. విజయుడు స్వతహాగా శరీరదారుఢ్యం కలవాడు కాబట్టి మొసలి కొట్టిన దెబ్బల్ని తట్టుకున్నాడు. మరింత బలం తెచ్చుకొని దానితో పోరాడటంతో ముసలికి కోపం ఎక్కువైంది. నోటి ముందు ఆహారాన్ని దూరం చేస్తున్నాడన్న బాధతో మునిని వదిలి విజయుడిని పట్టుకోవాలనుకుంది. ముసలి పట్టు వదిలిన సమయంలో మునికాలు బయటపడటంతో ఆయన నీటిలో పడ్డాడు. అదే అదనుగా ఆ మునిని ఒడ్డుకు వెళ్ళిపోమన్నాడు విజయుడు.
కాలు నుంచి రక్తం కారుతూ ఉండగా ఒంటి కాలుతో కుంటుతూ ఒడ్డుకు చేరాడు ముని. ముసలి తన మీద చేసిన దాడి నుంచి తేరుకోవటానికి అతడికి సమయం కావాల్సి వచ్చింది. ఇంతకుముందు మునికి తన ఖడ్గం తగలకూడదని జాగ్రత్తగా పోరాడాడు విజయుడు. ఇప్పుడు ఆ భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు దానిని పొడిచిన విజయుడి కత్తిపోట్లకు దాని శరీరం అడుగు భాగము జల్లెడలా మారిపోయింది. దాని శరీరం నుంచి రక్తము ధారగా విరజిమ్మింది. ఈసారి దాని గుండె ప్రాంతంలో కత్తిని బలంగా దించాడు విజయుడు. సరస్సులోని నీరంతా ఎర్రగా మారిపోయింది. ముసలికి గెలిచే అవకాశం ఏమాత్రము ఇవ్వకుండా బలమంతా ఉపయోగించాడు విజయుడు. కాసేపటికే అది ప్రాణం వదిలింది. ముసలి చనిపోయిందని విజయుడు సంతోషించే లోపునే ఆకాశంలో ఒక వెలుగు వెలిగింది. అక్కడ ఒక దివ్య పురుషుడు కనిపించాడు. విజయుడు ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో దివ్య పురుషుడు ఇలా మాట్లాడాడు. ఓ వీరుడా, నాకు శాప విమోచనం కలిగించిన నీకు కృతజ్ఞతలు. నేనొక యక్షుడిని. పూర్వము ఒకరోజు నా ప్రేయసితో కలిసి భూలోకానికి విహారానికి వచ్చి ఈ సరస్సులోకి దిగి జలకాలాడుతున్నప్పుడు ఒక తపశక్తి సంపన్నుడు ఇక్కడికి వచ్చాడు. అతడిని చూడగానే మేము అదృశ్య రూపం దాల్చాం. ఆయన నిష్క్రమించిన తర్వాత జలకాలాటలు సాగించాలని ఎదురు చూశాం. కానీ ఆయన సరస్సులోకి దిగి స్నానం చేయటానికి ఏర్పాట్లు చేసుకోవటం గమనించాం. అతడిని భయపెట్టి పంపమని చెప్పింది నా ప్రేయసి. ఆమె మాటలతో నేను మొసలి రూపం ధరించి మునిని బెదిరించాను. ఆ ముని సామాన్యుడు కాదు. తన తపశ్శక్తితో నిజం గ్రహించాడు. నా వైపు కోపంగా చూసి నన్ను మొసలిగా మారిపోయి ఇదే సరస్సులో ఉండిపోమ్మని శాపమిచ్చాడు. నేను చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని శాప విమోచన కలిగించమని ప్రాధేయపడ్డాను. అప్పుడు ఆ తపశ్శక్తి సంపన్నుడు కరుణించి, ఎప్పుడైనా మరొక మునిని హింసించి చంపబోతూ ఉంటే ఎవరైనా మహావీరుడు, సత్యవ్రతుడు, బ్రహ్మచారి అయిన యువకుడు నిన్ను వధించినట్లయితే నీ అసలు రూపం పొందగలవు అని శాప విమోచన మార్గం చెప్పాడు. ఇప్పుడు నీ వలన శాప విమోచనం పొందాను. అందుకు ప్రతిఫలంగా నీకు సృష్టిలోని అన్ని జీవుల భాష తెలిసే విధంగా వరమిస్తున్నాను. ఫలితంగా నీకు గొప్ప ప్రయోజనం కలుగుతుంది. నీకు ఎప్పుడైనా అవసరం కలిగి నన్ను తలుచుకుంటే ఒక్కసారి మాత్రము ప్రత్యక్షమైతాను. విజయీ భవ అని దీవించి అదృశ్యమయ్యాడు. యక్షుడికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపాడు విజయుడు. అంతవరకు జరిగింది విజయుడికి కలలా అనిపించింది. యక్షుడు తనకు ప్రసాదించిన వరానికి సంతోషపడ్డాడు. అంతలోనే అతడికి తాను రక్షించిన ముని విషయం గుర్తుకు వచ్చింది. అప్పటికి ముని స్పృహ కోల్పోయి ఉన్నాడు. అది కూడా యక్షుడి మహిమ వల్లనే జరిగి ఉంటుందని మనసులో అనుకున్నాడు విజయుడు. మునికి పరిచర్యలు చేసి స్పృహలోకి రప్పించాడు విజయుడు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ముని. విజయుడి వైపుకు చూసి, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. అటుగా నా ఆశ్రమం ఉంది, అక్కడికి చేర్చు నాయనా అని చెయ్యి చూపాడు. తన భుజం పైన మునిని ఎత్తుకొని ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే ఇద్దరు శిష్యులు విజయుడి వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వెవరివి, మా గురువుగారికి ఏమైంది అని ఆసక్తిగా ప్రశ్నించారు. గురువుగారిని ఆశ్రమంలోకి చేర్చిన తర్వాత మనం మాట్లాడుకుందాము అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళాడు విజయుడు. మునిని ఆశ్రమంలో నేలపైన పరిచి ఉన్న పులి చర్మం మీద పరుండబెట్టాడు. కాసేపటికి ముని పూర్తిగా తేరుకున్నాడు. తన శిష్యులలో ఒకరిని రమ్మని సైగ చేశాడు. వైకుంఠ, మన పెరడులో ఉన్న స్వస్థత తీగ ఆకులతో లేపనం తయారు చేసి ఈ గాయాల మీద పుయ్యి అని చెప్పాడు. రెండో శిష్యుని కూడా పిలిచి, ముకుంద, నువ్వు మన అతిథికి ఫలాలిచ్చి ఆకలి తీర్చు అని చెప్పాడు. వారిద్దరూ గురువుగారి ఆదేశాలు పాటించడానికి వెళ్లారు. విజయుడిని తనతో తీసుకుని వెళ్ళి కొన్ని ఫలాలు, కందమూలాలు ఇచ్చి ఆకలి తీర్చాడు ముకుందుడు. ఆయనకు సరస్సు దగ్గర జరిగిన విషయం చెప్పాడు. దానికి ఆ శిష్యుడు, మా గురువుగారి పేరు తేజస్వి. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసి గొప్ప శక్తులను పొందినవారు. అడవుల్లో పుణ్యక్షేత్రాల్లో గడపటమే గురువుగారికి ఇష్టం. ఎక్కువ సమయము తపస్సు చేస్తూ గడుపుతారు ఆయన. ఆయన అవసరాలు తీరుస్తూ సేవలు చేసుకుంటూ మెప్పు పొందాలని శిష్యులుగా చేరాము మేము అని చెప్పాడు ముకుందుడు. రెండో శిష్యుడు వైకుంఠుడు గురువుగారు చెప్పినట్లు లేపనం తయారు చేసి ముని కాలి గాయాల మీద పూశాడు. లేపనం తగలగానే రక్తస్రావం ఆగిపోయింది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే గాయం కూడా మాయమైపోయింది. కాలి మీద చర్మము మునుపటి మాదిరి కనిపించింది. కొద్దిసేపట్లోనే ముని లేచి నిలబడగలిగినాడు.
అదంతా చూసిన విజయుడి ఆశ్చర్యానికి హద్దు లేకపోయింది. ఆశ్చర్యంలో ఉన్న విజయుడిని తన దగ్గరగా వచ్చి కూర్చోమని తేజస్వి చెప్పడంతో అలాగే వెళ్ళి కూర్చున్నాడు విజయుడు. ఎవరు నాయనా నువ్వు? ఈ సరస్సు దగ్గరికి ఎలా రాగలిగినావు అని ప్రశ్నించాడు ముని తేజస్వి. విజయుడు తన గురించి పూర్తిగా చెప్పాడు. అది విన్న ముని తేజస్వి సంతోషించాడు. అతడికి విద్య నేర్పిన గురువు విద్యాచతురుడు అని వినటంతో విద్యాచతురుడి వద్ద శిష్యరికం చేసిన వారి ఖ్యాతి ఇంతకు ముందు విన్నాను. గొప్ప గురువుకి శిష్యుడివి నువ్వు అని ఆనందం వ్యక్తపరిచాడు. తేజస్వితో మాటల్లో ఉండగానే తనకు 2 సందేహాలు ఉన్నాయని వాటిని తీర్చమని కోరాడు విజయుడు. అందుకు తేజస్వి చెప్పమన్నట్లుగా తల ఊపటంతో విజయుడు ఇలా చెప్పాడు. మీరు గొప్ప తపశక్తి సంపన్నులు అని విన్నాను. మీ కాలిని ముసలి పట్టినప్పుడు మీ తపోశక్తితో సంహరించకుండా రక్షించమని సామాన్య మానవుడి వలె ఆర్తనాదాలు చేశారెందుకు? మీ శిష్యుడు లేపడం పూయగానే మీ గాయాలు ఎలా మాయమయ్యాయి అని అడిగాడు విజయుడు. దానికి ముని తేజస్వి, రాకుమారా, నీ సందేహాలకి జవాబు చెబుతాను విను. ముసలి నోటిలో కాలు చిక్కినప్పుడు నా స్వశక్తితో బయటపడాలని చూశాను. నా బలం సరిపోని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే తప్పనిసరి అయి ఆర్తనాదం చేశాను. చిన్న విషయాలకి తపోశక్తిని వృధా చేయకూడదన్నది నేను అనుకుంటాను. అందుకే అద్భుతమైన శక్తిని దుర్వినియోగం చేయలేదు. అలాంటి గొప్ప శక్తులని స్వార్థానికి కాకుండా లోక కళ్యాణానికే వినియోగించాలన్న నియమంతో అలా ప్రవర్తించాను. ఇక 2వ సందేహానికి జవాబు చెబుతాను. ఆ లేపనం తయారు చేసింది స్వస్థత తీగ ఆకులతో. అది హిమాలయాల్లో దొరికే అరుదైన మూలిక. దేవతలు ఋషుల పాదధూళితో తరించిన నేల నుంచి ఉద్భవించటం వలన దానికి అమోఘమైన శక్తి వచ్చింది. దాని ఆకులకి అద్భుత వైద్య లక్షణం ఉంది. ఆ మొక్క ఏడాదికొకసారి పుష్పించే పుష్పానికి మరింత శక్తి ఉంది. దాని ఆకుల పసరు ప్రభావము నువ్వు స్వయంగా చూసావు కదా అంటూ మరిన్ని విశేషాలు వివరించాడు ముని తేజస్వి. ఈ మాటలు విన్నంతసేపు విజయుడికి మునిపైన చెప్పలేనంత భక్తి ప్రపత్తులు కలిగాయి. మహానుభావులు తమ ప్రాణాన్ని కూడా గడ్డిపోచలా త్యజిస్తారే తప్ప స్వార్థానికి అద్భుత శక్తుల్ని వినియోగించరు అని మనసులోనే అనుకున్నాడు. ఆయన పాదాల మీద పడి, మిమ్మల్ని రక్షించడం నా భాగ్యం. మీలాంటి మహానుభావులు జీవించి ఉన్నప్పుడే ఈ లోకానికి ప్రయోజనం సిద్ధించేది అని చెప్పాడు విజయుడు. నీ ప్రయాణము లోక కళ్యాణ దిశగా సాగి బహుళ ప్రయోజనం సిద్ధించాలని దీవిస్తున్నాను అని విజయుడిని ఆశీర్వదించాడు ముని తేజస్వి. విజయుడికి స్వస్థత తీగ మీద ఉన్న ఆసక్తిని గమనించిన ముని తేజస్వి తీగ దగ్గరకు అతన్ని తీసుకుని వెళ్ళి చూపించాడు. స్వస్థత తీగ ఆకులు తమలపాకులు మాదిరిగానే ఉన్నాయి. దాని పక్కనే ఉన్న మరో పూల మొక్కను అల్లుకొని ఎత్తుగా పాకింది తీగ. దాని ఆకులు దట్టంగా అల్లుకొని కనిపించాయి. అంత పెద్దగా అల్లుకున్న తీగలకు మధ్యలో కేవలం ఒకే ఒక పుష్పం పూసింది. బంగారు రంగులో ఆకర్షణీయంగా ఉండి సువాసనలు వెదజల్లుతోంది. కొన్ని ఆకులని పుష్పాన్ని తన వెంట తీసుకుని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు ముని తేజస్వి. వాటిని తుంచి తన సంచిలో వేసుకున్నాడు విజయుడు. అప్పుడు ముని తేజస్వి, రాకుమారా, స్వస్థత తీగ ఆకులు పుష్పము మహాశక్తివంతమైనవి. అవి తీగ నుంచి తుంచిన 6 మాసాల వరకు తాజాగా ఉంటాయి. వాటి ప్రభావం చూపిస్తాయి అని చెప్పాడు. అంతేకాకుండా ఒక బరిణె నిండా ఒక ప్రత్యేక లేపనాన్ని సృష్టించాడు ముని తేజస్వి. దానిని విజయుడు చేతిలో పెట్టి, రాకుమారా, ఈ బరిణెను భద్రంగా ఉంచు. దీనివల్ల ప్రయోజనం ఉంటుంది అని చెప్పాడు. విజయుడు అత్యంత వినయంగా దానిని అందుకున్నాడు. మునివర్య, మీరిచ్చిన బరిణెలోని లేపనం ప్రయోజనం ఏమిటో తెలుసుకోవచ్చునా అని అడిగాడు. అప్పుడు ముని, నాయనా, ఆ లేపనానికి చాలా మహిమ ఉంది. కంటి చూపునకు అందకుండా అదృశ్యంగా ఉన్న దేనినైనా చూసే శక్తినిస్తుంది. కనురెప్పల మీద లేపనం పూసి కళ్ళు మూసుకోవాలి. దేనిని చూడాలని అనుకుంటున్నామో దానిని మనసులో తలుచుకోగానే అది స్పష్టంగా కనిపిస్తుంది. నీ సుదీర్ఘ పర్యటనలో దాని అవసరం ఉంటుందని నాకు నమ్మకం కలిగింది. అందుకే ఇచ్చాను అని చెప్పాడు. ముని తేజస్వికి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నాడు విజయుడు. యక్షుడు ఇచ్చిన వరప్రభావం చూపించటం వలన ఇతర జీవుల భాషలన్నీ విజయుడు చెవిని చేరి గోలగోలగా అనిపించింది. విజయుడికి వరం ప్రభావం చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. అయితే అవన్నీ వినటము కష్టంగా ఉంది.
అంతలోనే అతడికి ఏదో ఆలోచన రావడంతో యక్షుడిని తలుచుకొని, మీరిచ్చిన వరం ప్రభావం చూపిస్తోంది, అందుకు ధన్యవాదాలు. అయితే ప్రాణుల మాటలన్నీ వినే బదులు మేలు కలిగేవి మాత్రమే వినబడేలా వరాన్ని మార్చండి అని కోరుకున్నాడు. ఆయన కోరిక ఫలించినట్లు ధ్వనులు తగ్గిపోయాయి. విజయుడికి ప్రశాంతత చేకూరింది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి అవసరానికి మించి మాట్లాడుతూ ఉన్నాయి. విపరీతమైన శబ్ద కాలుష్యం సృష్టిస్తున్నాయి. మౌనమే భూషణమని, బుద్ధిని శక్తిని అధికం చేస్తుందని అందరూ గ్రహించగలిగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది అని అనుకున్నాడు విజయుడు. అతడలా ఆలోచనలో ఉండగా గుర్రం ఒక్కసారిగా వేగం తగ్గించింది. ఆలోచన ఆపి గుర్రం ఎందుకు వేగం తగ్గించిందో చూశాడు విజయుడు. ఎదురుగా ఉన్న దారి చాలా ఇరుకుగా ఉన్నది. అటువైపు నుంచి ఆవుల మందలు నడిచి వస్తున్నాయి. అవి వేలల్లో ఉంటాయనిపించింది విజయుడికి. అందుకే గుర్రం ముందుకు వెళ్ళలేక ఆగిపోయింది. ఆవుల మందల వెనకనే పశువుల కాపర్లు నడుస్తున్నారు. గుర్రాన్ని దారికి పక్కన నిలబెట్టి పశువుల కాపరిని ఆపి, అయ్యా, ఒకేసారి ఇన్ని గోవులని ఎక్కడికి తోలుకొని వెళుతున్నారు అని అడిగాడు విజయుడు. ఆ పశువుల కాపరి ఆగటానికి ఇష్టం లేనట్లు ప్రవర్తించాడు. విజయుడు ప్రశ్న విన్నాడు కానీ జవాబు చెప్పకుండా మళ్ళీ నడవసాగాడు. అతడిని మరొకసారి ఆపి, జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేం అని అడిగాడు. అప్పుడు ఆ పశువుల కాపరి, నేను పశువుల కాపరిని మాత్రమే, నాకేమీ తెలియదన్నా. మా వెనక ఈ మందకి చివర్లో ఒక రాజభటుడు వస్తున్నాడు. అతన్ని అడిగితే మీకు జవాబు తెలుస్తుంది అని చెప్పాడు. ఆవుల మందలన్నీ విజయుడు నిలబడ్డ ప్రదేశం దాటడానికి చాలా సమయం పట్టింది. ఓపికగా ఎదురు చూశాడు విజయుడు. గోవుల మందలన్నీ వెళ్ళిన తర్వాత చివర్లో ఒక రాజభటుడు గుర్రంపైన కూర్చొని అనుసరిస్తూ వస్తున్నాడు. అతన్ని ఆపి ముందు అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడిగాడు విజయుడు. దానికి ఆ భటుడు జవాబు చెప్పడం ఇష్టం లేనట్లు ముఖం పెట్టి, చూడబోతే పరదేశీలా ఉన్నావు, మా దేశంలో నీకేం పని అని అడిగాడు. విజయుడు తన గురించి వివరంగా చెప్పాడు. అప్పుడు ఆ భటుడు, నువ్వు పరదేశీవి కాబట్టి మా రాజ్యంలో జరుగుతున్న సంగతులు నీకు తెలియవు, ఇప్పుడే వివరంగా చెబుతాను అని చెప్పడం ప్రారంభించాడు. మాది ద్రవిడ రాజ్యం. మా రాజుగారి పేరు నిశాకరుడు. మంత్రి అయిన కరాళదంతుడి సలహాలని గౌరవించి పరిపాలన చేస్తున్నాడు మహారాజు. అయితే మంత్రి కరాళదంతుడికి ధనదాహము, బంధుప్రీతి ఎక్కువ. ఒక పక్షం క్రితం జరిగిన సంఘటనని కరాళదంతుడు తన స్వార్థానికి వాడుకున్నాడు. స్నేహితులతో ఆరుబయట ఆడుకుంటున్న యువరాజు సాగరుడిని కట్ట తెంపుకొని అటువైపుగా వచ్చిన ఒక పొగరుబోతు ఆవు కుమ్మింది. యువరాజు సాగరుడు అంటే రాజదంపతులకు ఎంతో ఇష్టం. ఆయన రాజదంపతులకు ఎన్నో నోములు, వ్రతాల ఫలితంగా పుట్టినవాడు. చాలా కాలం వేచి చూసిన తర్వాత కలిగిన సంతానము యువరాజు సాగరుడు. అలాంటి యువరాజు సాగరుడిని ఆ గోవు తన కొమ్ములతో పొడిచి కాళ్ళతో తొక్కింది. దాంతో యువరాజుకి పెద్ద ప్రమాదం వచ్చింది. బలమైన గాయాలు తగిలి రక్తం పోయి మంచం మీద ఉన్నాడు సాగరుడు. గోవు మీద, గోవుల కాపరి మీద మహారాజుకి వచ్చిన కోపము ఇంత అంతా కాదు. ఆ పరిస్థితిని మంత్రి కరాళదంతుడు వినియోగించుకున్నాడు. గోవధ యాగం చేస్తే యువరాజు బతుకుతాడని రాజు నిశాకరుడిని మంత్రి ఒప్పించాడు. అసలు విషయం ఏమిటంటే, మంత్రి బావమరిది తంత్రీపాలుడికి చర్మ వ్యాపారం ఉంది. అతడికి లాభం చేకూర్చాలన్నది మంత్రి దురాలోచన. ఇప్పుడు ఆ యాగంలో బలి ఇచ్చేందుకు గోవుల్ని తోలుకుని వెళుతున్నాం. 2 రోజుల్లో యాగం మొదలవుతుంది. దానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. మరో 3 క్రోసుల దూరం ప్రయాణం చేస్తే ఆ యాగస్థలాన్ని చేరుకుంటాము అని వివరించాడు రాజభటుడు. విజయుడు భటుడికి ధన్యవాదాలు చెప్పి పరిచయం అడిగాడు. దానికతడు, నేను రాజుగారి భటులలో ముఖ్యుడిని. మరికొందరితో కలిసి గోసేకరణ చేయమని మహారాజుగారు చెప్పారు. అందుకే గోవుల మందల్ని తోలుకొని వెళుతున్నాము అని చెప్పాడు. అతడికి ఈ యాగం జరిపించడం ఇష్టం లేదని విజయుడికి తెలిసింది. మంత్రిగారి మాయమాటలు వినటం మొదలుపెట్టిన మహారాజుగారికి మేము చెప్పేది బుర్రకి ఎక్కటం లేదు, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు అవుతోంది అంటూ జోడించాడు భటుడు. భటుడి మాటల్లో విజయుడికి చాలా విషయాలు తెలిసాయి. మహారాజుకి భార్య ప్రభావతి అంటే మహా ఇష్టం. ఆమె మాటకి ఎక్కువ విలువ ఇస్తాడు. మహారాణి ప్రభావతి గారికి మునులు, యోగులు, తపోధనులు, సాధువులు, సిద్ధులు అంటే భక్తి శ్రద్ధలు ఎక్కువ. వారి అనుగ్రహం కోసం పరితపించిపోతుంది ఆమె. గోవధ యాగం ఆపి ఆవుల ప్రాణం నిలబెట్టాలనుకున్నాడు విజయుడు.
మహారాణి మాత్రమే ఈ మారణకాండను ఆపగలదు. మహారాణి ప్రభావతిని కలవటానికి సులువైన మార్గం ఆలోచించాడు. తన పంచకళ్యాణి గుర్రాన్ని కోట బయట ఉన్న పెద్ద తోటలోని చెట్టుకు బంధించి మునీశ్వరుడి మాదిరి మారు రూపం ధరించాడు విజయుడు. మహారాణి ప్రభావతి గారికి ప్రతిరోజు సంతోషిమాత ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటము, పూజలు జరిపించటము అలవాటని తెలియటం వలన అక్కడికి వెళ్ళాడు. సంతోషిమాత ఆలయంలోకి ప్రవేశించి మనస్ఫూర్తిగా విజయుడు పూజలు చేశాడు. మంచి పని కోసం చేస్తున్న తన ప్రయత్నం నెరవేరేలా చేయమని సంతోషిమాతని వేడుకున్నాడు. గోగణానికి తల్లి స్వర్గ నివాసిని అయిన కామధేనువును స్మరించుకున్నాడు. సకల లోకానికి పూజనీయమైన గోసంపదను కాపాడే ప్రయత్నం ప్రారంభించాడు. నా ప్రయత్నము సఫలీకృతమై ఆవుల ప్రాణాలు నిలపగలిగే శక్తిని ప్రసాదించు అని ప్రార్థించాడు విజయుడు. విజయుడు ఎదురుచూస్తున్న కొంతసేపటికి రాణి ప్రభావతి వచ్చింది. ముని రూపంలో ఉన్న విజయుడిని చూసి భక్తితో నమస్కారం పెట్టి రాజమందిరానికి రావలసిందిగా సాదరంగా ఆహ్వానించింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు విజయుడు సంతోషించాడు. రాణి ఆజ్ఞ అయిన వెంటనే కొందరు బోయీలు పల్లకీ తెచ్చి విజయుడిని ఊరేగించుకుంటూ రాజప్రాసాదానికి చేర్చారు. మొక్కులు సమర్పించుకున్న తర్వాత రాణి ప్రభావతి తిరిగి రాజప్రాసాదానికి చేరుకుంది. తపస్సు చేస్తున్న భంగిమలో విజయుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ముని రూపంలోని విజయుడికి భక్తితో సేవలు చేసింది ప్రభావతి. భగవంతుడు, పురాణాలు, ఆచారాలు, వ్యవహారాలు మొదలైన వాటి మీద తనకున్న సందేహాలను తీర్చుకుంది. ఆమెతో మాట్లాడుతూ ఉన్నంతసేపు గోవధ యాగాన్ని ఆపటానికి తగిన అవకాశం కోసం చూడసాగాడు విజయుడు. సరిగ్గా విజయుడు ఆలోచిస్తున్న విషయాన్నే రాణి ప్రభావతి కదిపింది. చివరగా, స్వామి, మహారాజుగారు జరిపించబోతున్న గోవధ యాగము దిగ్విజయంగా పూర్తవ్వాలని, మా రాజ్యానికి శుభం జరగాలని దీవించండి. మహారాజుగారు చేస్తున్న యాగం పూర్తయ్యే వరకు మీరిక్కడే ఉండి సహకారం అందించాలి. అంతవరకు మా ఆతిథ్యం స్వీకరించండి అని కోరింది ఆమె. రోగి కోరింది వైద్యుడి ఇచ్చింది ఒకటే అన్నట్లు తాను మనసులో అనుకున్న విషయాన్ని రాణి ప్రభావతి అడిగినందుకు సంతోషించాడు విజయుడు. ఆమెతో ఏం చెప్పాలో వెంటనే తోచింది విజయుడికి. ప్రభావతి వైపుకు చూసి, అమ్మా, మీరు తలపెట్టిన ఈ గోవధ యాగము దుష్ఫలితాలనిస్తుంది. మీ రాజ్యానికి అరిష్టం పట్టబోతుంది. మీకు పెద్ద నష్టం జరగబోతుంది. తక్షణము దానిని ఆపించాలి అని సూటిగా చెప్పాడు. ప్రభావతి భయంగా చూసింది. మీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు స్వామి. ఈ యాగం జరిపితే వచ్చే నష్టం ఏమిటో సెలవివ్వండి స్వామి, భయంగా ప్రశ్నించింది రాణి ప్రభావతి. గంభీర స్వరంతో, మహారాజుగారు తలపెట్టిన గోవధ యాగము ఆ స్వర్గలోకంలో ఉన్న గోవుల తల్లి కామధేనువుకి కోపం తెప్పించింది. పరమ పవిత్రమైన సాధు జంతువులు పరోపకారం తప్ప మరేమీ తెలియని మూగజీవులను వధిస్తున్నారని కోపించింది. ఈ యాగం జరిపించినట్లయితే మహారాజుగారి ప్రాణానికి ప్రమాదం కలగాలని శపించింది అని చెప్పాడు విజయుడు. ఆనందలోకం జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.